వస్తున్నాను రా అని చెప్పి నన్ను అప్పున చేర్చుకున్నటువంటి వాడు, నాకు గొర్రె ముద్దలు తినిపించినటువంటి మా తాతగారు నాకు శత్రువా, ద్రోణాచార్యుల వారు విలువిద్యను నేర్పించినటువంటి వాడు, తిరుగులేని వీరునిగా నేను చేస్తాను నాయనా. కన్న బిడ్డ మీద ఎందుకు కూడా నాకు ఈ ప్రేమ లేదు, నీ మీద ఉన్నటువంటి ప్రేమ నా బిడ్డల మీద కూడా లేదు నాయనా. కాబట్టి ఎక్కడ లోకంలో నీలాంటి వీరుడిని లేకుండా చేస్తాను అని నాకు మాట ఇచ్చినటువంటి నా గురువు గారు ద్రోణాచార్యుల వారు నాకు శత్రువా కృష్ణయ్య. అక్షరాభ్యాసము తీసినటువంటి వాడు ఆ గురువాచార్యుల వారు నాకు శత్రువా కృష్ణ. రారాజైనటువంటి సుయోధనుడు నాకు శత్రువా కృష్ణ. అంగరాజు కర్ణుడు నాకు శత్రువా కృష్ణ. ఎవరు నాకు శత్రువులు కృష్ణ? ఎవరితో నేను యుద్ధము చేయాలి? మా తాతగారి మీద బాణ ప్రయోగం చేయమంటావా, లేక నాకు విలువిద్యను నేర్పించినటువంటి మా యొక్క గురువు గారు ద్రోణాచార్యుడి మీద బాణ ప్రయోగం చేసి చంపమంటావా? వద్దు కృష్ణ, నాకు ఈ రాజ్యం అవసరం లేదు. ఇలా యుద్ధము చేసి నా వాళ్ళనందరినీ చంపి ఇక నేను పేరు ప్రఖ్యాతి గడించవలసినటువంటి అవసరం లేదు కృష్ణ. నేను ఇక ఎవరితోనూ యుద్ధము చేయలేదు కృష్ణ. నాకు ఈ రాజ్యము రాకపోయినా పర్వాలేదు. వాళ్ళు చెప్పినటువంటి విధంగా మేము అరణ్యాలలోనే ఉండిపోతాము. అరణ్యాలలో కందమూలాలు తింటూ అలవాటు పడిపోయాము కనుక మేము అక్కడనే ఉండిపోతాము కృష్ణ. మేమైతే ఇంకా నేను యుద్ధము చేయలేను కృష్ణ అని చేతిలో ఉన్నటువంటి గాంధీవాన్ని ఒక్కసారిగా రథం మీద వదిలిపెట్టి అలా ఎప్పుడైతే చితికిల పడిపోయాడో కృష్ణ పరమాత్ముడు ఆలోచన చేశాడు, ఏమిటిది? ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు యుద్ధము వద్దు అని చెప్పేసి అంటున్నారు. సంధి కావాలి సంధి కావాలి అని ఎంత ప్రయత్నమో చేసినా యుద్ధమే జరుగుతుంది. బాబా, ఆనాడు నీవు నాకు ఏమని తెలియచేసావు, నీ అభిప్రాయం ఏమిటి అర్జున అని చెప్పేసి అంటే, నువ్వు నాకు ఏమని తెలియచేసావో, పాలడుగంగ నీవు కౌరవ పాలికి పోవ అతడు లోభి అయి పాలది లేగదో ఎదిన భీమ భూపాలుని పాలు తానని అన్నావా లేదా? సర్వ సైన్యమంతయు పెద్దవాళ్ళు ఉన్నారు, భీష్మ ద్రోణ విదుర కృపాచారి అశ్వత్థామ సోమదత్తాదులందరూ నా పాలని అన్నావా లేదా? మిగిలినటువంటి సైన్యమునంతా ఈ యొక్క నా కుమారుడు అభిమన్యుని పాలు అన్నావా లేదా? ఇక్కడ ఉన్నటువంటి సంతోషం అంతా ధర్మరాజు పాలని అన్నావా లేదా? ఈ ఆనందం అంతా కూడా ఈ రాజ్యం అంతా ధర్మరాజు పాలు, ఆనందం అంతా ద్రౌపది పాలని నీవు అన్నావా లేదా? ఇప్పుడేమిటయ్యా, ఇప్పుడేమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అయ్యో వద్దు కృష్ణ, వద్దు కృష్ణ, ఈ అవమానము నేను భరించలేను కృష్ణ, వారిని నేను అవమానించలేను కృష్ణయ్య, నన్ను క్షమించు కృష్ణ, యుద్ధము లేకపోయినా పర్వాలేదు అని ఎంతగానో ప్రార్థనపడుతూ ఉన్నాను. నా నీటువంటి మోహము ఈ అర్జునుడిలో నిండిపోయి ఉన్నది కదా, అలాంటి ఆ మోహాన్ని పూర్తిగా తుంచివేయాలి, ఈ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించాలి అంటే ఈ భగవద్భక్తి అనేటువంటి తెలియచేయాలి. భావించాలి స్వామి స్వామి. అలా ఎప్పుడైతే అనుకున్నారో ఒక్కసారిగా నాయనా కృష్ణ, నాయనా అర్జున, నీవు ఎందుకు ఆ విధంగా ఆందోళన చెందుతున్నావో అర్థం కావడం లేదు. ఈ సృష్టి అంతా నాలోనే నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది. ఈ సర్వమంతా నేనే ఉన్నా. 7 పదుల 14 భువన భండములంతా నాలోనే నిండి నిబిడీకృతమై ఉన్నది నాయన. ఒకసారి నా యొక్క రూపమంతా చూడు అని చెప్పి ఒకసారిగా ఆ స్వామి వారు విశ్వవిరాట్ స్వరూపాన్ని అలా చూపెడుతూ ఉన్నారు. కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతర రైతుడు, దేవాది దేవుడు, దినకర దేవుడైనటువంటి ఆ దేవాది దేవుని విగ్రహ రూపాన్ని చూశారు. విరాట్ స్వరూపాన్ని ఒకసారిగా ఈ అర్జునుడు కన్నుల కరువుగా దర్శిస్తూ ఉన్నారు. మాల స్థలములో బ్రహ్మదేవుడు ఉన్నారు, వక్షస్థలమున అంబికాపతి ఉన్నారు, సప్త సముద్రములో పాదముల చెంత ప్రవహిస్తూ ఉన్నాయి. సకల దేవతలందరూ ఆయన దేహంలోనే కొలువై ఉన్నారు. ఆ దేవదేవుని
సరే